Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నెక్స్ట్ వీక్ ఒక పెద్ద వార్ జరగబోతుంది. అది ఒక పక్కేమో మన ఇండియన్ ఏజెంట్స్, రా ఏజెంట్స్ ఉన్నారు, ఇంకో పక్కేమో కూలీ అని చెప్పి మాస్ యాంగిల్లో మన రజనీకాంత్ గారు వస్తున్నారు అనమాట. సో ఇది కూలీ వర్సెస్ వార్ 2 ఎలా ఉండబోతుంది? చాలామంది ఏమంటున్నారంటే సౌత్లో మొత్తం హవా కూలీది ఉంటుంది, నార్త్లో మొత్తం హవా వార్ 2 ఉంటుందని అంటున్నారు. బట్ ఏం మాట్లాడుతున్నాయి అసలు? నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి, స్టాటిస్టిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆడియన్స్ అభిప్రాయం, ఆడియన్స్ లవ్ దేని మీద ఎక్కువ ఉండబోతుంది, ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు ఫిల్మ్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ వార్ 2 రెండిట్లో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది ఏంటంటే వీక్లీ కూడా మారుతూ ఉంది, ఒక దాని నుంచి ఒక మారుతున్నట్టు అనిపిస్తుంది. బికాజ్ మో నికా అనే సాంగ్ వచ్చినప్పుడు కూలీ మీద మనం కొంచెం టువర్డ్స్ కూలీ టర్న్ అయ్యాం. ఈలోపు నిన్న వార్ 2లో ఈ సాంగ్ వచ్చింది, దునియా మొత్తం సలాం అనాలి అని చెప్పి. సో ఏమనిపిస్తుంది మీకు, ఈ పారామీటర్స్ ఎలా ఉండబోతున్నాయి? రెండు సక్సెస్ అవ్వబోతున్నాయి. అయితే డీప్ ప్రాక్టికల్గా మాట్లాడితే నన్ను తిట్టుకోవద్దు, ఉన్న ప్రాక్టికాలిటీ చెప్తున్నా నేను. వార్ 2 హిందీ సినిమాగా పెద్ద హిట్ అవుతుంది, కూలీ తెలుగు సినిమాగా పెద్ద హిట్ అవుతుంది. రెండు దేనికదే హిట్ అవుతాయి, కానీ ఆ వార్ 2కి మోర్ రిసెప్షన్ హిందీలో ఉండబోతుంది. అండ్ మన ఎన్టీఆర్ అక్కడ రాజ్యం వెళ్ళడము, అక్కడ ఈక్వల్ టు హృతిక్ రోషన్ ఆదరణ పొందడం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అంటే హృతిక్ రోషన్తో పాటు ఫ్రేమ్లో ఉండి తనని మనం చూస్తున్నామంటేనే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇట్లా మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్. అది జనరల్గా హృతిక్ రోషన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఇంకోళ్ళని చూడబుద్ధి కాదు, హీరోయిన్ ఉన్నా కూడా. హృతిక్ రోషన్ డాన్సే చూడాలనిపిస్తుంది, తన వాకే చూడాలనిపిస్తుంది, అంత అట్రాక్ట్ చేస్తాడు తను. సో అంత మ్యాగ్నెటిక్ పవర్ ముందు నిలబడి ఆ లవ్ పొందడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అది ఎన్టీఆర్ బ్యూటిఫుల్గా అచీవ్ చేస్తున్నాడు. సో డ్యాన్స్ గురించి మాట్లాడారు కాబట్టి డ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు మనకి తెలుసు ఇక్కడ ఎన్టీఆర్ డ్యాన్స్కి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన డ్యాన్స్ గురించి ఎలా మాట్లాడతారు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. ఇటువైపు హృతిక్ రోషన్ గురించి ఆయన బాడీలో ఉన్న గ్రేసు, ఆ మూమెంట్ గురించి ఒకప్పుడు ఎప్పుడో మన చిన్నప్పుడు క్రిష్ సినిమా ఆ టైంలోనే మన అందరం సలాం కొట్టిన వాళ్ళు, మొత్తం ఎంటైర్ నేషన్. సో వీళ్ళిద్దరూ కనబడబోతున్నారు స్క్రీన్ మీద, అటు ఇటు, ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ కనిపిస్తారు. ఏం చేస్తాయి, మనకి రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు రెండు మీద చూడలేవు, రెండు మీద ఫోకస్ చేయలేవు. ఏం జరగబోతుంది అంటారు అలాంటి టైంలో? ఈ సాంగ్ కోసమే ఖచ్చితంగా రిపీట్ వాచింగ్ ఉండబోతుంది. వీళ్ళు ఏం చేశారంటే చిన్న గ్లిమ్స్ వదిలి మిగతా సాంగ్ అంతా సినిమాలో చూడండి అని దాని మీద టెక్స్ట్ పెట్టేశారు. ఇంకా ఆడియన్స్ క్యూరియాసిటీ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. పీపుల్ ఆర్ లిటరల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అంటే యాక్చువల్గా ట్రైలర్ ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ ఇవ్వలే, ట్రైలర్ కంటే కూడా ఈ సాంగ్ గ్లిమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేశాడు ఆ పర్టికులర్ డాన్స్లో అనేది వీ కెన్ సీ ఫ్రమ్ హిస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. బోత్ ఆఫ్ దెమ్ కాంపిటీషన్ లాగా అనిపించట్లేదు, బోత్ ఆర్ లైక్ సెలబ్రేటింగ్ డాన్స్ కోసం డాన్స్ చేస్తున్నారు, కానీ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరి మధ్యలో కూడా. ఇద్దరి మధ్యలో ఆ చరిష్మాటిక్ ఈక్వేషన్ చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ. ఈవెన్ ఫిల్మ్ టీమ్ ఒకటి వైపు అండ్ కాస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా అంటే ఎక్కడెక్కడ పోటీ లేదు. మీరు అన్నట్టు చాలా కలగలుపుగా ఉన్నారు. టీం కూడా ఇద్దరిని ఈక్వల్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. హృతిక్ ని, ఎన్టీఆర్ ని ఒక ఇద్దరు బ్రదర్స్ వెళ్తున్నట్టే పోర్ట్రే చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ ఏమన్నా రేపు పొద్దున్న డాన్స్ మూమెంట్స్ వచ్చిన తర్వాత కంపారిజన్ మొదలై హృతిక్ అంటే మావాడు బాగా చేశాడు, లేదు హృతిక్ ఎప్పటి నుంచో తోపు, ఎన్టీఆర్ నిన్న కాక మొన్న వచ్చాడు, ఇలాంటి ఏమన్నా కాన్వర్సేషన్స్ జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇలాంటి కాంపిటీషన్ ఉంటేనే సినిమాకి మోర్ బజ్, మోర్ రెవెన్యూ, మోర్ బిజినెస్. యాక్చువల్గా చాలా మటుకు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒకటే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, దాని కాంపిటీషన్ ఏం రావు. ఇలా కాంపిటీషన్ వచ్చినప్పుడు రెండింటికి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు, ఒకదానికి తక్కువ వద్దని, కానీ కాదు. ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్ బేస్ ఇస్ సో హ్యూజ్ వరల్డ్ వైడ్. నాగార్జునని కూడా చాలా బాగా చూపించారని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ దే ఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ అంటే ఆ కూలీ సినిమాలో కూడా క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఆమిర్ ఖాన్ ఇంక్లూజన్ ఉంది, ఆమిర్ ఖాన్ బాలీవుడ్ క్రౌడ్ పుల్లర్ అవుతాడు. సో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి వార్ 2 వచ్చేసి ఏంటంటే వీళ్ళు మొత్తం ఇండియా వైడ్ పీవీఆర్ మొత్తం వీళ్ళు బ్లాక్ చేసేసుకున్నారు. అంటే మీరు ఏ పీవీఆర్కి వెళ్ళినా ఈ హాలిడే సీజన్ 14, 15, 16 3 days ఏదైతే హాలిడే సీజన్ ఉందో ఆ హాలిడే సీజన్ మొత్తాన్ని పీవీఆర్ చైన్ మొత్తం డెడికేటెడ్ టు వార్ 2. సో అవి వదిలిన థియేటర్స్ మాత్రమే కూలీకి అటు హిందీ బెట్ లో దొరుకుతాయి. సౌత్ లో ఆబ్వియస్లీ తమిళ్లో, సౌత్ లో వీళ్ళదే డామినేషన్ ఉంటుంది, కానీ హిందీలో కూలీ షోస్ పరంగా డామినేట్ చేయలేకపోతున్నారు. బిజినెస్ పరంగా చూడాలి సక్సెస్ బట్టి.
అండ్ కంపారిజన్ మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఇందులో మనకి నాగార్జున గారు ఉన్నారు కూలీలో, దానిలో ఆబ్వియస్లీ మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఎన్టీఆర్ గారు పేరు విక్రమ్, ఇక్కడేమో సైమన్. సో వీళ్ళిద్దరి మధ్య వారిలా మారింది. అంటే ఏంటంటే ఈయన ఇప్పటిదాకా మన నాగార్జున గారు చేసిన, ఈయన డైరెక్ట్ లీడ్గా చేసిన సినిమాల కంటే కూడా దీనికి వస్తున్న బజ్ వేరే లెవెల్. ఈయన యాంటాగనిస్ట్ సినిమాలు, బట్ ఒక రేంజ్లో వస్తుంది బజ్, మొత్తం ట్రెండ్ అవుతున్నాయి. ఈవెన్ మీమ్స్లో కూడా బంగారపు హుండీని చిల్లర కోసం వాడారు లాస్ట్ ఫిల్మ్స్లో అని చెప్పి రకరకాల మీమ్స్ చేస్తున్నారు. అంటే ఇంత కంటెంట్ పెట్టుకుని, ఇంత రగ్గడ్, ఇంత మాస్ ఫిల్మ్, ఇలాంటి సినిమాలు ఎందుకు తీయలేదు ఈ మధ్యకాలంలో? ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు నాగార్జున గారికి? ఈవెన్ ఆయన వర్డ్స్ కూడా నాకు తెలిసి కొంచెం సెన్సార్ ఉండదేమో, దాటేసి సెన్సార్ లెవెల్ని దాటి ఉండబోతున్నాయి. బికాజ్ ఒక యాంటాగనిస్ట్ కాబట్టి, ఆ మాస్ చూపించాలి కాబట్టి, హీరోని ఎలివేట్ చేయాలి తర్వాత కాబట్టి. బట్ ఇక్కడ చూస్తేనేమో విక్రమ్ ఏజెంట్. మనం నార్త్లో దీనికి ఉన్న డిమాండ్, ఎప్పుడైనా రా ఏజెంట్స్కి ఉన్న డిమాండ్, ఆ స్క్రిప్ట్స్కి ఉన్న డిమాండ్ మనకు తెలుసు. ఈవెన్ వైఆర్ఎఫ్ సిరీస్ అంతా అదే ఉంటుంది. సో ఏంటి వీళ్ళిద్దరి మధ్య వారు ఎలా ఉండబోతుందని అనిపిస్తుంది? యాక్చువల్గా ఈ సినిమాటిక్ యూనివర్స్ అనే దాంట్లో హీరో కంటే విలన్స్ పవర్ఫుల్ అనేది మెల్లిమెల్లిగా అదే ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాలీవుడ్లో కూడా బ్యాట్మ్యాన్ కంటే జోకర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే అతనికి ఒక బయోపిక్ లాగా ఒక సినిమా డెడికేటెడ్గా వచ్చింది, దాని సీక్వెల్ కూడా వచ్చింది. సో వీ నో హౌ పవర్ఫుల్ ఎ విలన్ ఈజ్, మోర్ దాన్ ద పవర్ఫుల్ హీరో ఆల్సో. ఈవెన్ మొన్న వచ్చిన రీసెంట్ సూపర్ మ్యాన్ మూవీలో కూడా విలన్ హ్యాస్ బీన్ షోన్ పవర్ఫుల్. సో ఇక్కడ హీరో అనగానే హీరో కాబట్టి కొన్ని మంచి లక్షణాలు, హీరో కాబట్టి కొన్ని లిమిటేషన్స్ అనేది ఆ క్యారెక్టర్లో బై డిఫాల్ట్ అనేవి ఉంటాయి. అదే విలన్ అనేసరికి వీళ్ళలో ఒక కొత్త డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆడియన్స్కి, ఫ్యాన్స్కి తిని ఇలా కూడా చేయగలుగుతాడని చూడడానికి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. అటు యాక్టర్ కూడా తను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ఇటు ఇన్ని రోజులు ఆ స్టార్ని చూసిన విధానం ఒక ఎత్తు హీరోగా, ఈ ఫ్లిప్ సైడ్ అనేది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ చాలా ఉంది. ఎలా చేశారు, ఎలా మెప్పించారు అనేది. సో ఎంత టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు హీరోకి, హీరోని ఎంత హింస పెడితే ఇక్కడ అంటే నా డౌట్ ఏంటంటే, జనరల్గా పీపుల్ యూజువల్లీ విజిల్ ఫర్ హీరోస్ ఇన్ ద మూవీ. ఈ రెండు సినిమాలకి నాగార్జునకి విజిల్స్ పడబోతున్నాయి, ఈవెన్ ఇఫ్ హీస్ అ విలన్. ఇక్కడ ఎన్టీఆర్ గారికి విజిల్స్ పడబోతున్నాయి, ఈవెన్ దో హీస్ ప్లేయింగ్ విలన్ ఇన్ ద మూవీ. తెలుగు ఆడియన్స్ లో హృతిక్ రోషన్ కి ఎంత రిసెప్షన్ ఉండబోతుందో దానికి 10 times ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి ఉంటుంది. ఆయన విలన్ అయినా, సినిమా సిచ్యువేషన్స్ ఏమైనా, అందులో స్టోరీ ఏమైనా కూడా ఎన్టీఆర్ గారి ఆ డామినేషన్ అనేది తెలుగులో ఖచ్చితంగా ఉంటుంది ఈ వార్ 2 సినిమాకి. హిందీలో మాత్రం ఈక్వల్ గా ఉండొచ్చు ఇద్దరికి మధ్యలో, తెలుగులో మాత్రం బీభత్సంగా ఉంటుంది ఎన్టీఆర్కి, ఇటు నాగార్జున గారికి. ఓకే, సో మొత్తం మీద మీకు ఏమనిపిస్తుంది అంటే, కొంచెం మనం ఆలోచిస్తూ ఉంటాం, ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఎలాంటి వాతావరణం కనిపించబోతుంది అంటే? రెండు వైపులా పాజిటివ్ వాతావరణమే కనిపిస్తుంది, కలెక్షన్ల సునామీయే కనిపిస్తుంది అనిపిస్తుందా? అంటే ఇది డైరెక్ట్ పాన్ ఇండియా మూవీ, హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ పబ్లిక్ బై డిఫాల్ట్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తే హిందీ పాపులేషన్ ఎక్కువ, దానికి ఎక్కువ రిలీజ్ దొరికింది. ఈ సౌత్ మూవీ కావడం వల్ల ఇంకోటి ఏంటంటే, ఇందులో ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది హ్యూజ్ స్టార్ కాస్ట్, ఉపేంద్ర ఉన్నారు, కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి మన ఆమిర్ ఖాన్, తమిళ నుంచి ఒక స్టార్ కాస్ట్ ఉన్నారు. ఒకే ఒక్క మైనస్ చెప్పాలంటే ఏ రేటెడ్ తీసుకుంది మూవీ, అదొక్కటి వల్ల ఏంటంటే ఈ మధ్య థియేటర్స్ అన్ని మల్టీప్లెక్స్ చైన్స్ లో చిల్డ్రన్ అలౌ చేయట్లేదు. అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, స్ట్రిక్ట్ గా ఉన్నాయి, డిస్ప్లేస్ పెట్టేస్తున్నారు కదా, ముందే అలర్ట్ చేస్తున్నారు. మీరు తెచ్చి ఇబ్బంది పడి పిల్లలు బయట కూర్చోబెట్టడం ఇలాంటివి చేయకుండా ముందే ఆ డిస్ప్లేస్ పెట్టేస్తున్నారు. ఈవెన్ బుక్ మై షోలో బుక్ చేసేప్పుడే దే ఆర్ గివింగ్ అన్ అలర్ట్ మెసేజ్ ఇస్తున్నారు ముందే, సో దట్ మీరు బుక్ చేసుకొని వచ్చి అక్కడ ఆర్గ్యూ చేయకుండా థియేటర్ లో. సో దానివల్ల ఫ్యామిలీ ఆక్యుపెన్సెస్ అనేది ఎక్కువ వార్ 2 చూస్తుంది. కాకపోతే ఓవరాల్ గా మనం ఓవరాల్ పిక్చర్ గా చూస్తే మాత్రం వార్ 2 ఈస్ గోయింగ్ టు బి క్లాస్ హిట్, కూల్ ఈస్ గోయింగ్ టు బి మాస్ హిట్. దేనికదే, దేని ఆడియన్స్ దానికే, దేని రెవెన్యూ దానికే. ఈ రెండింటి కాంపిటీషన్ రెండింటికి ఫెచ్ అవుతుంది. దీంతో కాంపిటీషన్ దీనికి ఫెచ్ అవుతుంది, వార్ 2 కాంపిటీషన్ కూలీకి ఫెచ్ అవుతుంది. రెండు మంచి రెవెన్యూ చేయబోతున్నాయి. సో ఇది ఏ సర్టిఫికేట్ కాబట్టి బీసీ సెంటర్స్ లో అదరగొడుతుంది, ఇది ఎక్కడైనా మెట్రోపాలిటన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రిసెప్షన్ చూస్తుంది సినిమా. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.